హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని చికెన్ తీసుకోవాలి. నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నా, ఒక పావు కేజీ వరకును. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం, కాజు, మీ టేస్ట్ తగినంత సాల్ట్, ఒక టీ స్పూన్ చికెన్ మసాలా, ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, ఒక ఎగ్, మొత్తం అన్నీ కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా సరే ఇలాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టాలి. మీకు ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టండి, లేదంటే బయట పెట్టండి. బయట అయితే మినిమం ఒక 1 అవర్ అంటే పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాక ఆయిల్ పెట్టి ఆయిల్లో ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి బాగా. చిన్నపిల్లలు కరివేపాకు అన్నది తినరు సరిగ్గా, కానీ ఇలాగా కరివేపాకు వేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కరివేపాకు ఇష్టపడని వాళ్ళు కూడా. కరివేపాకు అనేది హెల్త్కి చాలా మంచిది కాబట్టి కరివేపాకు ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఇప్పుడు ఇది ఇలా ఫ్రై చేసుకున్నాక చూసారా ఎలా ఫ్రై అయిందో. మిర్చి కూడా చూసారు కదా బాగా ఫ్రై అయింది. స్పైసీనెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. యాస్టీస్ స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ రెడీ అయిపోయినది. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి నాకు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.